ఎంత పెద్ద అంశాలనైనా సున్నితంగా చాలా క్యాజువల్గా ట్రీట్ చేయడం, వాటిని గురించి మనదైన భాషలో కామెంట్ చేయడం మన తెలుగు వాళ్ళకి అలవాటు. ఫేస్బుక్ మీద పోస్టు, నా గోడ నా పిడక నా ఇష్టం, ఇట్లా మాట్లాడతాం. ట్విట్టర్లో అది ఇదివరకు ఆ పక్షి ఉండేది కాబట్టి ట్విట్టర్ పెట్ట ఏం రెట్టేసింది అని మాట్లాడేవాళ్ళం, లేకపోతే వాళ్ళు ఈ రెట్టేశారు అని మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు గ్రోక్ వచ్చాక ఏం గీకింది అంటున్నారు. ఈ గీకడం బిగిన్ చేశారు, దాన్ని గోకడం బిగిన్ చేశారు. ఎవడో డిఫెన్స్కి సంబంధించి యుద్ధంలో ఏం జరిగింది, ఏమేం కోల్పోయింది భారతదేశం అని గ్రోక్ని అడిగాడట. అదేం సమాధానం చెప్పలేదంటూ ఓ ట్వీట్ చేశాడు, గ్రోక్ ఏం చెప్పట్లేదు అని చెప్పి. దానికి ఓ మాజీ సైనిక అధికారి ఘాటైన జవాబు ఇచ్చాడు. ఫీల్డ్లో కనబడుతున్నది, కళ్ళ ఎదురుగుండా పేపర్లో టీవీలో కనబడుతున్న అంశాల గురించి గ్రోకుని గోకితే అది వెళ్ళి ఏమైనా చూసి వస్తుందా చెప్పడానికి? ఎన్ని విమానాలు కూలినాయి, లేకపోతే ఎన్ని బాంబులు వేశారు, ఎవరిని చంపారు, ఎవరిని అన్నటువంటిది కామన్ సెన్స్ ఉండాలి కదా అన్నటువంటి. కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడు మేధావి కావట్లేదు. ఇప్పుడు కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళే మేధావులను నిరూపించుకోవాలనుకుంటున్నారు.